హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా ఫేస్ చూసారు ఎంత డల్గా ఉంది. నేను అర్జెంటుగా ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. కానీ ఫేస్కి రాసుకోవడానికి ఎటువంటి మేకప్ క్రీమ్స్ కానీ అలాగే ఫౌండేషన్స్ ఇటువంటి ఏమైనా దగ్గరలో నేను అవి వాడిన కాబట్టి. కానీ ఇలా చేస్తే కనుక మనం సింపుల్గా మేకప్ అయితే చేసుకోవచ్చు. పొద్దుట నుంచి సాయంకాలం వరకు ఫ్రెష్గా మన ఫేస్ అయితే ఉంటుందండి. మనం రెగ్యులర్గా వాడి ఎటువంటి క్రీమ్ అయినా సరే తీసుకుని కొద్దిగా దాంట్లో మనం రెగ్యులర్గా వాడే పౌడర్ అయితే ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇది బౌల్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాండ్ మీద వేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ పూటకి ఆ పూట చేసి రాసుకోవాలన్నమాట. ఈ రోజు చేసి రేపు అలా అయితే మాత్రం మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోకూడదు. కొద్దిగా ఇప్పుడు నాకు పని ఉంది కాబట్టి చక్కగా చేతిలో అయితే వేసుకుని నేను చేసుకున్నాను. చాలా అర్జెంటుగా బయటకు వెళ్ళే పని ఉందండి నాకు. ఇలా మనం చిన్న చిన్న డాట్స్ కింద అయితే పెట్టుకుని మనం క్రీమ్ ఎలా అప్లై చేస్తాం అలా చేసుకుంటే కనుక ఈవినింగ్ వరకు ఫ్రెష్గా వైట్గా ఫేస్ చాలా అందంగా అయితే ఉంటుందండి. మనకి ఫౌండేషన్స్ క్రీమ్స్ ఇటువంటి ఏమి కూడా అవసరం లేదనమాట. చక్కగా ఇలా నెక్ కూడా రాసేసుకుంటే కనుక నీట్గా అయితే ఉంటుంది ఫేసు. రాసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. రాసుకోక ముందు ఎలా ఉంది, రాసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లోనే మంచిగా ఫౌండేషన్ మేకప్ అన్నీ వేసుకున్నట్లు లేదా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోవచ్చు అనమాట. అలాగే మనం ఎంతో కొంత మనీ సేవ్ చేసినట్లు కూడా అవుతుందండి. ఈ టిప్పింగ్ అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇదైతే మరొక టిప్పు. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ పెద్దవి కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదా, మనం ఎక్కువగా వాడుతూ ఉంటే ఒక్కొక్కసారి వాడకపోయినా సరే జిప్ అయితే చాలా టైట్గా అయిపోతుందండి. అది పనిచేయదని పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈజీగా జిప్ మూవ్ అవ్వాలంటే ఈ చిన్న టిప్ పాటించండి చాలు. అదేంటంటే మనం సోపు అందరింట్లో ఉంటుంది కదండి, ఆ సోప్ అయితే కనుక చక్కగా తీసుకుని జిప్ మీద అలా అప్లై చేస్తే ఈజీగా అయితే కనుక జిప్ అయితే మూవ్ అయిపోతుందండి. చిన్న చిన్న టిప్స్ అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే మంచి మంచి టిప్స్ ఇటువంటి మన ఛానల్ చాలా ఎక్కువనే ఒకసారి విజిట్ చేసి చూడండి. మీరు ఏదన్నా ఇంట్లో వాడిన వస్తువు ఉంటే దయచేసి బయట అయితే పడేయద్దు. మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత మీకు ఇంకా కుదరదంటే బయట పడేయండి, లేదంటే పక్కన పెట్టండి. ఎందుకంటే ఏదో ఒక మంచి టిప్ ఐడియాస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. కొంతమందికి కార్ ఎక్కినా బస్సు ఎక్కినా బైక్ ఎక్కినా వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, వికారంగా ఉంటుంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే కనుక మనం ఈజీగా దాని నుంచి అయితే సేవ్ అవ్వచ్చు అండి. అంటే వామిటింగ్స్ నుంచి సేవ్ అవ్వచ్చు. అదేంటంటే చక్కగా కొన్ని బియ్యం అయితే తీసుకుని ఒక కర్పూరం బిళ్ళ అయితే తీసుకోవాలి. ఈ కర్పూరం బిళ్ళ బియ్యం ఈ రెండు కూడా ఒక కర్చీఫ్ అయితే వేసుకుని దాంట్లో అయితే మూట కింద కట్టాలండి. మనం బయటకు వెళ్తే తప్పకుండా కర్చీఫ్ తీసుకెళ్తాం కాబట్టి దాంట్లోనే కొద్దిగా బియ్యం అయితే వేసి కర్పూరం మెత్తగా ఇలా చేతితో అయితే నలిపితే నలిగిపోతుందండి. ఇలా నలిపి ఇదైతే మనం ఒక చిన్న మూటలో అయితే కట్టుకోవాలన్నమాట. కట్టి ముక్కు దగ్గర పెట్టుకోవాలండి. మనం వామిటింగ్ సెన్సేషన్ వస్తున్నా వికారంగా ఉన్న పెట్టుకుంటే అసలు వామిటింగే రాదనమాట. చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. అలాగే జలుబు దగ్గు ఇటువంటివి కూడా చాలా త్వరగా తగ్గిపోతాయండి. బయటికి వెళ్తే ఉండి డస్ట్ అలర్జీస్ కూడా రావన్నమాట. ఇలా మనం ఒక నాటైతే వేసేసి చక్కగా కర్చీఫ్ లాగా అయితే మడత పెట్టేసుకోవాలండి. ఎవరికి ఇందులో కట్టినట్లు కూడా తెలియదంట మాట. చూసారా ఎలా అయితే చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే ముక్కు దగ్గర పెట్టుకుని స్మెల్ చూసుకుంటూ ఉంటే కనుక మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. చక్కగా మంచి ప్రయాణం చేసామన్న ఫీల్ కూడా కలుగుతుందండి. ప్లీజ్ దయచేసి ఈ టిప్ మీరైతే షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అయితే అవుతుంది. నాకైతే చక్కగా అయింది, మీకు కూడా అవుతుంది ఉద్దేశంతో నేను చేశాను అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడైతే మరొక టిప్ అండి. మా కాళ్ళు మా చేతులు జాయింట్స్ దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. అలా వచ్చినప్పుడు అయితే కనుక ఒక మంచి చిట్కా అండి. ఇలా చేస్తే కనుక అప్పుడప్పుడు పెయిన్స్ అయితే తగ్గుతాయి. పెయిన్ నుంచి కొద్దిగా రిలీఫ్ అయితే కలుగుతుందండి మనకి. ఒక నిమ్మకాయ అయితే తీసుకుని 2 పీసెస్ కింద అయితే కట్ చేయాలి. మధ్యలోకి కట్ చేసి దీనిపైన గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేయాలండి. తీసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉండే వస్తువు ఏంటి అదేంటో కాదు, విక్స్ అనమాట. విక్స్ తీసైతే కనుక అప్లై అయితే చేయాలి మనం దీనికి. ఫస్ట్ కొద్దిగా సాల్ట్ అయితే వేసి అలాగే కొద్దిగా విక్స్ అయితే అప్లై చేయాలండి. ఇవన్నీ కూడా ఒక పెయిన్ రిలీఫ్ బామ్లా అయితే రెడీ అవుతుందండి. మనకి పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటే తప్పకుండా డాక్టర్ని అయితే సంప్రదించి ఆయన చెప్పిన విధంగా మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలండి. చిన్న చిన్నగా పెయిన్స్ వచ్చి అప్పుడప్పుడు ఇలా ఉందంటేనే ఇది పనిచేస్తుందండి. పెద్ద పెద్ద నొప్పులన్నీ తగ్గిపోతే ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని అయితే మరి నేను చెప్పను. ఎప్పుడన్నా బెణికినప్పుడు పొరపాటున మోకాలు మా చెయ్యి లేదంటే థైస్ ఇటువంటి నొప్పి పడుతూ ఉంటాయి కదా, అటువంటిప్పుడు అయితే ఇది మనం చక్కగా నాకైతే ఇక్కడ చెయ్యి నొప్పి అండి. ఈ నొప్పి అయితే కనుక తగ్గింది. మొన్న ఎక్కువగా పనిచేస్తాను, ఆ రోజు నొప్పి అయితే వచ్చింది నాకు అక్కడ. ఇలా మనం స్క్రబ్ చేసి తర్వాత వేడి నీళ్ళతో కనుక చెయ్యి కడిగేసుకుంటే కనుక మనం నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ ఈజీగా పెయిన్ నుంచి అయితే రిలీఫ్ అయితే కలుగుతుందని మనకి. పెద్దగా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని అయితే సంప్రదించండి. ఓకేనా? టిప్ నచ్చితే లైక్ చేయండి. ఒక విక్స్ నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఎలాగో నిమ్మకాయ ఉంటుంది, విక్స్ ఉంటుంది, అలాగే సాల్ట్ కూడా ఉంటుంది కదా. ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఎక్కువ, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇదైతే హాజ్మోలా బాటిల్ అండి. ఏంటండి బాబు హాజ్మోలా బాటిల్ చెరిగి బాటిల్ ఏం చేయాలి మీరు అనుకుంటున్నారా? రండి చూపించేస్తాను ఏం చేయాలో మీకు కూడా. ఎటువంటి బాటిల్స్ కానీ చిన్న చిన్న పౌడర్ డబ్బాస్ కానీ లేదంటే క్రీమ్కి వచ్చిన డబ్బాస్ కానీ ఈ సైజులో ఉంటే అసలు పడేయద్దు. ఈ వీడియో చేయడానికైతే
నేను హాజ్మాలా బాటిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ బాటిల్కి క్యాప్కి అయితే కనుక చిన్న చిన్న హోల్స్ పెట్టాను. చిన్న హోల్స్ పెద్ద హోల్స్ రెండు పెట్టాను. ఎందుకో చెప్తాను చూడండి. పెద్ద హోల్స్ చిన్న హోల్స్ పెట్టాం కదా. ఇప్పుడు ఇదైతే ఒక అగరబత్తి స్టాండ్ కింద అయితే యూజ్ అవుతుందండి. బాటిల్ అయితే వెయిట్గా ఉంటుంది కాబట్టి గాలి అది వేసినా పడిపోదు. ఇవి ఎక్కువగా తులసి కొట్ట దగ్గర దీపారాధన చేసినప్పుడు అగరత్తులు అవి పెడుతూ ఉంటాం కదా, అలా కానీ లేదంటే గుమ్మం దగ్గర గడపకి పూజ చేసినప్పుడు ఇలా పెట్టడానికి అయితే యూజ్ అవుతుందండి. పెద్ద హోల్స్లో కనుక అగరబత్తి పెడితే ఇలా సైడ్కి అయితే పడిపోతుంది. ఒక్కొక్క హోల్లో రెండు అయితే గుచ్చితే మనకి స్టిఫ్గా అయితే ఉంటుందండి. లేదు ఇవన్నీ ఎందుకు, ఏ సైజు హోల్స్ పెట్టినా కానీ మీరు ఆ బాటిల్లో కొద్దిగా బియ్యం అని నిండా వేసారంటే కనుక మనం ఎలా పెట్టినా స్ట్రైట్గా అయితే ఉంటుందండి. నేనైతే బియ్యం వేయలేదు, మీరు కావాలంటే బియ్యం వేయచ్చు. వేస్తే కనుక చక్కగా అగరబత్తి స్టాండ్ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. రెండు పెడితే ఇలా స్ట్రైట్గా అయితే ఉంటాయండి. చిన్న హోల్స్లో రెండు పెడితే టైట్గా ఉంది కదా, అన్నీ ఒకే రకంగా హోల్స్ పెట్టాలని అవ్వదు. తీరా పెట్టిన సైడ్కి కనుక ఇలా అగరబత్తిలు ఒరిగిపోతుంటే కనుక ఆ బాటిల్లో కొద్దిగా బియ్యం అయితే వేయండి. బియ్యంలో అవి ఇలా గుచ్చినప్పుడు బియ్యంలో కూడా గుచ్చుకొని స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చిందండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ప్లీజ్ లైక్ చేయండి అని అడుగుతున్నాను కదా. దయచేసి వీడియో స్టార్టింగ్ నేను ఒక లైక్ చేస్తారనుకోండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూసినందుకు మీకు యూజ్ఫుల్గా ఉంటుంది, అలాగే నాకైతే ఎంతో కొంత యూజ్గా కూడా ఉంటుందండి. నాకు కూడా టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే మరొక టిప్ అండి. అందరింట్లో జల్లు ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పిండిలు జల్లిస్తూనే ఉండాలి ఆడవాళ్ళు అయిన తర్వాత. అది బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ ఏదన్నా కావచ్చు. మనం ఏం చేస్తామంటే జల్లిలో పెట్టేసి జల్లిస్తూ ఉంటాం కదా, పిండి అటు ఇటు పోతూ ఉంటుందండి. జల్లించిన దానికన్నా చుట్టూ క్లీనింగ్ ఎక్కువైపోతుంది. మనకి క్లీన్ చేయడానికి అయితేనే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇలా కాకుండా ఈజీగా పిండి సులువుగా కింద చుట్టూ పడకుండా చిన్నపిల్లలు కూడా ఇలా జల్లిలో పిండి ఎలా జల్లించాలో చూపిస్తాను మీకు. చూడండి, ఈ టిప్ ఆల్రెడీ మీకు తెలుసుంటే కానీ నో ప్రాబ్లం, తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నానండి నేను ఇది. మనం పిండి డైరెక్ట్గా జల్లెడలో వేసేయకుండా ఇలా గ్లాస్తో కానీ, డబ్బాతో కానీ, గిన్నెతో కానీ తీసుకుని ఇదే జల్లెడు ఇలా బోర్లించి కనుక మనం పిండి జల్లిస్తే కనుక పిండి అయితే చుట్టూ అయితే అసలు పడదండి. ఎలా అంటే మన చేతులు నొప్పు రావు, చక్కగా పిండి కూడా జల్లెడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. కింద ఎంత చిన్న ప్లేట్ పెట్టినా చక్కగా పిండి అయితే కనుక ప్లేట్లోనే పడుతుంది. ఎక్కువగా పిండి వంటలు చేసే వాళ్ళకి, చపాతీలు రోటీస్ చేసుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది కనుక. ఈ టిప్ అయితే కనుక అందరికైతే యూజ్ అవుతుంది. కానీ అలా పిండి వంటలు చేసే వాళ్ళకి మరికొంచెం ఎక్కువగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చితే కానీ తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతి టిప్కి లైక్ చేయమని చెప్తున్నాను. ఇందులో మీరు ఏ టిప్కి లైక్ చేశారో కూడా మీరు వీలుండి ఓపుకుండా కానీ తప్పకుండా కమెంట్ చేసి మాకు ఈ టిప్ నచ్చిందని ఆ టిప్కి సంబంధించిన వివరాలు కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మీకు బాగుంటుంది, అలాగే నాకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.